ఇజ్రాయెల్ కి సహకరించే కొంతమందిని కూడా ఇరాన్ వాళ్ళు చంపేశారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇరాన్ లో ఇజ్రాయేలీ వాళ్ళు చాలా బాగా చొచ్చుకుపోయారు. గత కొన్నేళ్ల నుంచి చాలా బాగా స్పై చేస్తున్నారు. వాటి న్యూక్లియర్ ఫీల్డ్స్, మెయిన్ నాయకులు, యుద్ధానికి సంబంధించిన వాళ్ళు, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, పొలిటీషియన్స్, కీ పీపుల్ వాళ్ళందరూ ఎక్కడున్నా ఏం చేస్తున్నా మొత్తం తెలిసిపోతుంది. మొసాడ్ అంటే ఇజ్రాయేలీ ఫోర్స్ అన్నమాట. మనకి రా ఎలాగో సిఐఏ అమెరికాకి ఎలాగో మొసాడ్ ఇజ్రాయిల్ కి అనమాట. వీళ్ళు ఇరాన్ ని ఒక ప్లే గ్రౌండ్ కింద ఆడుకుంటున్నారు, క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఇరాన్ వాళ్ళు పోస్టర్స్ ఇవన్నీ అంటిస్తున్నారు. ఏంటంటే ఎవరైనా కళ్ళజోళ్ళు పెట్టుకున్నా, మాస్కులు పెట్టుకున్నా, ఇట్లా డిఫరెంట్ గా ఎవరైనా ఉన్నా, రాత్రిపూట కూడా కళ్ళజోళ్ళు ఎవరైనా పెట్టుకుంటున్నా, లేకపోతే పగలైన తర్వాత కూడా వాళ్ళ కిటికీలు ఎప్పుడు కర్టెన్స్ వేసుకున్నా, ఎవరైనా ఇళ్లలో నుంచి మెటల్ సౌండ్స్ వస్తున్నా, ఇవన్నీ ఏమన్నా డౌట్ గా ఉన్నా, ఎవరైనా ఇళ్లకి ఎక్కువ కొరియర్స్ వస్తున్నా మీరు వెంటనే చెప్పండి అని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు అనమాట, మిలిటరీ అండ్ గవర్నమెంట్ వాళ్ళు. అదే విధంగా కొత్తగా ఎవరికైతే రెంటింగ్ ఇచ్చారో ఇంటి ఓనర్స్ కూడా అడుగుతున్నారు, మీరు చెక్ చేయండి వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి చెప్పండి మీకు ఏమైనా డౌట్ ఉంటే అని చెప్పి. గత కొన్నేళ్ల నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ లో బాగా చొచ్చుకుపోయి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి వాళ్ళ స్పై ఏజెంట్స్ అనే వాళ్ళు ఇరాన్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. అంటే ప్రతి చిన్న డీటెయిల్ ఇజ్రాయెల్ కి తెలుసు. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ ఎయిర్ స్పేస్ ని ఇప్పుడు ఒక లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటుంది, దాని మీద కంట్రోల్ తెచ్చేసుకుంది కూడా. సో ఇజ్రాయెల్ మొసాడ్ యాక్టివిటీ అంటే మామూలుగా ఉండదు, తుప్పు లేపుతుంది. ఆపరేషన్ ఎంటిబే చేసింది పాస్ట్ లో, హైజాక్ అయిన ఇజ్రాయలీ పౌరులు అందరినీ తెచ్చుకుంది. నెతన్యాహు వాళ్ళ అన్నయ్య ఆ హైజాక్ లో వెళ్లి వాళ్ళని కాపాడటానికి అని చెప్పి ఇజ్రాయలీ ఫోర్స్ మొసాడ్ లో ఉన్నారు, ఆయన అప్పుడే చనిపోయారు. సో ఇజ్రాయెల్ హిస్టరీ మామూలుగా ఉండదు, వాళ్ళ తెలివి కూడా మామూలుగా ఉండదు. సో ఇరాన్ కి ముప్పు తిప్పులు పెడుతుంది వాళ్ళ స్పై ఏజెంట్స్ ద్వారా కూడా.